ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఫినాన్షియల్ ప్లానింగ్లో 843 అనే ఒక రూల్ ఉంది కదా సార్. ఒక్కసారి మా వ్యూవర్స్కి ఈరోజు ఏంటి 843 రూల్ అంటే అసలు? అంటే ఫైనాన్స్ వరల్డ్లో ఏంటంటే డిఫరెంట్ ఫార్ములాస్ వాడుతూ ఉంటారండి. అండ్ లైక్ టోటల్ ఎర్నింగ్స్ వచ్చినాయి అనుకోండి, అందులో ఒక 50% మీకు రెగ్యులర్గా వాడుకోండి, ఒక 30% ఏమో మీకు కావాల్సిన కోరికలు తీర్చుకోండి, ఒక 20% మాత్రం మ్యాండటరీగా సేవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అట్లాగా 8 50 30 20 అలా రూల్ అనమాట. అలాగని ఇప్పుడు మీరు చెప్పినట్టు 843 అంటే అట్లా అనమాట. అంటే ఇదేంటంటే ఎస్ఐపిలో కాంపౌండ్ గ్రోత్లో వాడతాం అనమాట. మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 1000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, ఎంటైర్ 1 ఇయర్ తర్వాత మనం చూసుకున్నాం అనుకోండి, మనం ఇన్వెస్ట్ చేసింది 12,000 ఉంటుంది, పెద్ద కాంపౌండ్ అవ్వదు. అలా కాకుండా ఒక 8 ఇయర్స్ మనం పెట్టామనుకోండి, ఆ అమౌంట్ 1-2 లక్షలు తయారవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే 8 ఇయర్స్ గడిచింది కాబట్టి. ఆ తర్వాత ఏంటంటే అమౌంట్ పెరిగింది కాబట్టి మీ మనీ పెరగడం స్టార్ట్ అవుద్ది బాగా. అంటే ఫస్ట్ ఇయర్ మీ ఎస్ఐపిలో ఎలాంటి గ్రోత్ కంటికి కనపడదని అర్థం. దాని అర్థం అది పెరగలేదు, కానీ పెరుగుతుంది, బట్ చిన్న గ్రోత్ కాబట్టి కంటికి కనిపించడం లేదు అంతే. తర్వాత 4 ఇయర్స్ ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి పెద్దదైంది కాబట్టి ఇప్పుడు గ్రోత్ కంటికి కనపడుద్ది క్లియర్గా, ఇంకా పెరగడం స్టార్ట్ అవుద్ది అనమాట. అది 4 అనమాట. 3 అంటే ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఫస్ట్ పెట్టిన 2 సార్లు అమౌంట్ ఎంత ఉందో, అంటే 8 ఇయర్స్ నుంచి మనం చూస్తున్న ఎంత ఉందో అంతకన్నా ఫాస్ట్ పెరగడం స్టార్ట్ అవుద్ది. దాన్ని మనం ఫాస్ట్ గ్రో అవుతూ ఉంటాం అనమాట. అందుకని ఏదైనా అమౌంట్ మన పెరగటంలో ఈ రూల్స్ వాడతారు, 8-4-3. అంటే ఫస్ట్ 8 ఇయర్స్ పెట్టిన తర్వాత గ్రోత్ కనపడుద్ది, అప్పటిదాకా గ్రోత్ కనపడదు. చాలామంది ఏంటంటే ఫస్ట్ 8 ఇయర్స్లోనే పెట్టిన 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో అమౌంట్ మార్కెట్ పెరగలేదు అనుకోండి, బోర్గట్టి ఆపేస్తారు. మార్కెట్ పడింది అనుకోండి, అరే డబ్బులు రావట్లేదు వేస్ట్ అని ఆపేస్తారు. ఏదైనా పని అవసరమైంది అనుకోండి, మనీ విత్డ్రాల్ చేసుకుంటారు. అంటే మనీ కూడా చాలా స్లోగా కనపడతా ఉంటుంది, తక్కువ అమౌంట్ కాబట్టి. అందుకని ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఆ హ్యాబిట్, ఆ డిసిప్లిన్ అందరికీ రాదు, అందరికీ అది ఉండదనమాట. దాంతో లేదు ఆపేస్తారు. అండ్ ఒక స్టడీ ప్రకారం ఏంటంటే టోటల్ 100 మంది ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో, అండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టే వాళ్ళు అయితే జస్ట్ 5% మాత్రమే బియాండ్ ద 5 ఇయర్స్ ఉంటారు. అంటే 5 సంవత్సరాలు అందరూ డ్రాప్ అవుతారు, ఇంకా కాంపౌండ్ ఏముంటుంది అక్కడ. అదే ఈవెన్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే 15% మాత్రమే 5 ఇయర్స్ దాటి కంటిన్యూ అవుద్ది, మిగతా టైంలో కంటిన్యూ అవ్వదు. కానీ ఒరిజినల్గా మీ కంటికి మంచి గ్రోత్ కనపడాలంటే 8 ఇయర్స్ దాటిద్ది అనమాట. ఆ తర్వాత అమౌంట్ బాగా పెరిగి నీకు గ్రోత్ ఫాస్ట్ అవుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు లక్ష మార్కెట్ 12% పెరిగింది అనుకోండి, మీకు 12,000 కనపడతాయి ప్రయాణం 12%, ఎందుకంటే 12% గ్రో అవుతుంది కాబట్టి. కోటి మీద 12% పెరిగింది అనుకోండి, 12 లక్షలు కనపడతాయి కదా, అది మంచి శాలరీ రీప్లేస్మెంట్ కదా. కానీ రెండు ఒకేలా గ్రో అయినాయి, కానీ ఫస్ట్దేమో అంత కంఫర్ట్గా అనిపించడం లేదు, రెండోది మాత్రం చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతాం అనమాట. అందుకని అంత పెద్దది మనీ ఫండ్ క్రియేట్ అవ్వాలంటే ఇట్ మే టేక్ సమ్ టైం అనమాట. అందుకని ఫస్ట్ 8 ఇయర్స్లో మీకు పెద్దగా విజిబుల్ గ్రోత్ కనపడదు, తర్వాత 4 ఇయర్స్లో మీరు కనపడేలాగా గ్రోత్ బాగా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. కానీ లాస్ట్ 3 ఇయర్స్లో ఇప్పుడు దాకా మీ మొత్తం సంపాదన ఎంత ఉందో అంతకంటే ఎక్కువ క్రియేట్ అవుద్ది. అందుకని కాంపౌండ్ ఎప్పుడు కూడా లాస్ట్ 4-5 ఇయర్స్లోనే ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని సాధ్యంత వరకు మనం ఎక్కువ లాంగ్ టర్మ్ కనుక చాలా డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటే చిన్న అమౌంట్తో సరే చాలా పెద్ద వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ వారెన్ బఫెట్ లాంటి అంత పెద్ద ఇన్వెస్టర్సే 67 తర్వాత వాళ్ళు సంపాదించిన చాలా ఎక్కువ అంత ముందు కంపేర్ చేసుకుంటే. అందుకని ఎవరి ఆస్తులైనా సరే కెరీర్ ఎండింగ్లోనే పాజిటివ్ పెరుగుతాయి, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ టైంలో. కెరీర్ స్టార్టింగ్లో అంత రాదు. అందుకని మీరు స్టెప్అప్ మీద మ్యూచువల్ ఫండ్స్ పెంచుకుంటూ పోవడం ద్వారా ఏంటంటే ఎక్కువ యూనిట్లు గ్యాదర్ అవుతున్నాయి. రెండోది మార్కెట్ ఎప్పుడైనా పడ్డప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తుంటాయి, ఆ టైంలో ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అందుకని మార్కెట్ ఆగినా, మార్కెట్ నెగిటివ్లో వస్తున్నా యూనిట్స్ ఎక్కువ గ్యాదర్ చేసుకోండి, ఎందుకంటే తక్కువ రేటు దగ్గర ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఎక్కువ యూనిట్లు వస్తేనే రేపు ఫ్యూచర్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది. అంటే కాబట్టి సైడ్ మార్కెట్లు, డౌన్ ట్రెండ్ మార్కెట్లో ఇంకా ఎక్కువ అలకేట్ చేయడం ద్వారా మనం తీసుకోవచ్చు. అందుకని మనీ కాంపౌండ్ అయ్యే చోట పర్టికులర్గా ఎస్ఐపి పెట్టే వాళ్ళల్లో ఈ 8-4-3 ఈ రూల్ను బాగా వాడుతుంటారు. మీన్స్ 8 ఇయర్స్ కనుక పెట్టుకుంటే మీరు మంచిగా పెట్టినట్లు లెక్క, నెక్స్ట్ 4 ఇయర్స్లో మీ మనీ బాగా పెరుగుతున్నట్లు లెక్క, ఆ నెక్స్ట్ 3 ఇయర్స్లో చాలా చాలా ఫాస్ట్గా అనుకున్న దానికంటే ఫాస్ట్గా మనీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది కాంపౌండ్ అవుతుంది బాగా కనపడటం అంటే. ఇనిషియల్గా కాంపౌండ్ అవుతున్నా సరే కనపడదు, బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉంది కాంపౌండ్, బట్ చిన్న అమౌంట్ మీద విజిబిలిటీ పెద్దగా ఉండదు, పెద్ద అమౌంట్ మీద విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఫస్ట్ 1 crore చాలా టఫ్, విజిబిలిటీ లేదు కాబట్టి. తర్వాత 1 crore నుంచి ఎవరీ ఇయర్ 12 lakh వస్తూనే ఉంటాయి కాబట్టి విజిబిలిటీ బాగుంటుంది.
కొత్తగా సిప్ చేసే వాళ్ళకి 843 రూల్ అనేది ఎవరికైనా సరే మనీ కాంపౌండ్ అవుతుంది అంటే అది ఎలా కాంపౌండ్ అవుతుందో ఈ రూల్ మీరు తెలుసుకోవాలి. ఎస్ ఓకే. బట్ మీరు పెట్టినా చూసినా చూడకపోయినా మనీ అయితే పెరుగుతూనే ఉంది ఎవ్రీ ఇయర్ 12% యావరేజ్ మీద. బట్ ఇనిషియల్ కనిపించడం లేదు అంతే. ఎస్ అది పెద్ద అమౌంట్, నెగ్లిజిబుల్ అమౌంట్ కాబట్టి. ఎస్ మరి ఇందులో రిస్క్ ఉంటుందా సార్? ఎక్కడైనా రిస్కే. మీరు ఈక్విటీలో వెళ్తున్నట్టు రిస్క్ ఉంటుంది, రిస్క్ లేదనేం కాదు. బట్ మీరు 10 to 15 years లెక్కేసుకుంటే రిస్క్ అంతా మినిమైజ్ అయిపోద్ది. షార్ట్ టర్మ్లో అయితే రిస్కే, బట్ లాంగ్ టర్మ్లో రిస్క్ మినిమైజ్ అవుతుంది ఆటోమేటిక్. ఎస్ థ్యాంక్ యూ సార్.